తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయటంలో చూపెట్టేటటువంటి శ్రద్ధ వాస్తవంగా ఈ ప్రజాహితమైనటువంటి ఒక చట్టాల అమల్లో చేపట్టలేకపోవటం దురదృష్టకరమని చెప్పి అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఆయుష్మాన్ భారత్ ఉందన్న, వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నప్పటికీ ఆరోగ్యశ్రీలో చేర్చబడలేనటువంటి రుగ్మతలకు సంబంధించి మనకు ఆయుష్మాన్ భారత్లో ఉచితంగా వైద్య సేవలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోయి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం అమలు తలపెడుతున్నటువంటి ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు చేయడానికి 2 సంవత్సరాలు తీసుకుని 2 years ఇట్ టుక్. అటు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ అవుట్ సైడ్ కానీ ఎంత మాట్లాడినా కానీ ఏమైనా ఆరోగ్యశ్రీ గురించి సమర్థించుకునే ప్రయత్నం చేసేది తప్ప ఆరోగ్యశ్రీతో పాటుగా ఆయుష్మాన్ భారత్ కూడా అమలు చేసే అవకాశాన్ని 2 సంవత్సరాలు త్రోసిపుచ్చింది. సమూహంలో కొంత మొన్నటి ఎన్నికల ఫలితాలనండి కారణం ఏదైనా కానీ వీళ్ళ దాన్ని అమలు చేయడానికి ముందుకు వచ్చిండు, సంతోషం అంటుంది. అట్లాగే వీళ్ళ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ఎవరే కానివ్వండి కాక వాళ్ళ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వర్గాల కొరకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ అంటే ప్రస్తుతం అమలవుతున్నటువంటి రిజర్వేషన్లకు ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా భంగం వాటిల్లకుండా ఆ 50% అదనంగా 10% అమలు చేయబడే విధంగా చట్టాన్ని రూపొందిస్తే అదే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అమలుకు 2 సంవత్సరాలు అని చెప్పి 2 years 2 విద్యా సంవత్సరాలు ఏదైతుందో మరి కోల్పోవడం జరిగింది. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం అమలు తలపెట్టేటువంటి ఏ చట్టమైనా కానీ అది ప్రజాహితమైనప్పుడు దాన్ని సమయానుగుణంగా సత్వరమే అమలు చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవాళ మొత్తానికి ఏ విధంగా ఆయుష్మాన్ భారత్కు అమలుకి ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో అట్లా ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయబోతామని చెప్పని ముఖ్యమంత్రి ప్రకటించారో ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయినందుకు సంతోషం, వి వెల్కమ్ ఇట్ అని చెప్పంటున్నాయి. సరే, దీంతో పాటుగా వీళ్ళ సమాజంలోని నిరుపేదలైనటువంటి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి గిరిజనులు ఉన్నారని చెప్పంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్స్. వాళ్ళకి రాజ్యాంగం ఏదైతుందో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాలు రూపొందించింది. వీళ్ళ జాతీయ స్థాయిలో గిరిజనులకు సంబంధించి వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించే విధంగా భారత రాజ్యాంగం నిబంధనలు చట్టంలో రూపొందించడం జరిగింది. ఇట్స్ అన్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది సెంటర్ అండ్ స్టేట్స్ ఆల్సో. దురదృష్టం ఏంటంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన జనాభా కేవలం 6% పరిమితమై ఉన్నది. ఆ పరిస్థితులలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6% పరిమితమై గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేయబడితే రాష్ట్ర విభజనతో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృతమై ఉన్నటువంటి ఒక గిరిజన జనాభా వాళ్ళు 10% ఉంటే ఆ 10% అమలు చేయవలసిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ ఉద్యమ సమయంలో కానీ ఇతరత్రా కానీ వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా
గిరిజన జనాభాకు అనుగుణంగా యాక్చువల్ వి థాట్ ఇట్ వుడ్ బి అబౌట్ 12%, 12% ఉంటుంది అన్నట్టు ఒక భావనతోని 12% రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం దొరుకుతుందని చెప్పి పేర్కొనడం జరిగింది. కానీ ఎప్పుడైతే 10%గా భావించినామో కనీసం ఆ 10% రిజర్వేషన్ సౌకర్యం కల్పించే బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పంటున్నాను. కానీ వీళ్ళ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతున్నదో నేనంటున్న వీళ్ళ చరిత్రలో గిరిజన ద్రోహిగా నిలబడిపోతాడని చెప్పంటున్నా. చరిత్రలో గిరిజన ద్రోహిగా నిలబడిపోతాడు కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను శాసనసభలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. వీళ్ళు ఏ ఇందిరా సోహానీ కేసు ఏదైతున్నదో 50% రిజర్వేషన్ మించకూడదని చెప్పి పేర్కొనడం జరిగిందో ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ ఇట్ కెన్ బి ఎక్సీడెడ్ అని కూడా అందులో పేర్కొన్నది. ప్రత్యేకమైన పరిస్థితులలో ఈ 50% నిబంధన అనేది అతిక్రమించవచ్చు అని కూడా పేర్కొన్నదని చెప్పి అంటున్నాను. నేను కేసు లాస్ కూడా చూపెట్టా. నేను ప్రత్యేకంగా అడ్వకేట్ జనరల్ పిలిపి చర్చిస్తా అని చెప్పాను అన్నాడు. ఇంతవరకు చెప్తున్నా నేను 6 సంవత్సరాలు గడిచిపోయింది. మొన్నటి శాసన మండలి సమావేశంలో కూడా నేను మళ్ళీ ఇదే అంశాన్ని లేవనెత్తడం జరిగిందని చెప్పి అంటున్నాను. వీళ్ళ గిరిజన జనాభాకు అనుగుణంగా వీళ్ళ రాష్ట్రంలో కేంద్రీకృతమై ఉన్నటువంటి గిరిజన జనాభా షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ ఏదైతే 10% ఉన్నదో ఆ 10% కల్పించడము రాజ్యాంగ నిబద్ధత. అది ప్రభుత్వం ఏదైతుందో కల్పించలేకున్నట్టయితే అది గిరిజనులు వివక్ష గురి చేసినట్టు, గిరిజనులకు అన్యాయం జరిగినట్టు చేసినట్టు అని నేను చెప్పడం జరిగిందని చెప్పంటాడు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రానికి 3000 మెడికల్ సీట్లు వస్తాయి సంవత్సరానికి మెరిట్ కోటా. 3000ల్లో గిరిజనులకు ఏదైతుందో 300 సీట్లు రావాలి 10% చొప్పున. నౌ దే ఆర్ గెట్టింగ్ ఓన్లీ 6%. వాళ్ళు కేవలం 6% మాత్రం పొందుతున్నారు, 4% కోల్పోతున్నారు. 4% కోల్పోవడంతో ప్రతి సంవత్సరం 120 మెడికల్ సీట్స్ అంటే గిరిజనులు ఏదైతే ప్రతి సంవత్సరం రాజ్యాంగ నిబద్ధత అనుగుణంగా 120 మంది డాక్టర్ల అవకాశాన్ని వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతుందో గిరిజనులకు అన్యాయం చేస్తుందని చెప్పంటారు. వీళ్ళ 7 విద్యా సంవత్సరాల మొన్నటి దాంతో 6 సంవత్సరాలు గడిస్తే 7వ విద్యా సంవత్సరం ఇప్పుడు అడ్మిషన్స్ అవుతున్నాయి. సంవత్సరానికి 120 అంటే 7 సంవత్సరాలకి ఎంత? 700 ఇంటూ 7 140, 840. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి రాష్ట్రంలో వీళ్ళు కేవలం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కల్పించాల్సిన రిజర్వేషన్ కల్పించలేకపోవడంతో ప్రతి సంవత్సరం 4% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలను కోల్పోవడంతో 740 మంది డాక్టర్ల అవకాశాన్ని ఇలా కేసీఆర్ ఏదైతుందో వాళ్ళకి అన్యాయం చేసిందని చెప్పండి. వీళ్ళు మీరే చెప్తున్నారు మేము 120,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పని. నిజంగానే మీరు 120,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే గిరిజనులు ఇంతమంది రావాలి. 10% అంటే 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ ద్వారా లభించాలి. 12,000 మందికి మీరు కల్పించింది ఎంతమందికి? 6 + 2 8,000 మంది కల్పించిందా? అంటే ఇంకా 4,000 పైచిలుకు అంటే 4% అంటే 12 48 మంది ఇలా తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల పట్ల వివక్షతతోని 4,800 ఉద్యోగాలు వాళ్ళకి లభించాల్సిన ఏదైతుందో కల్పించకుండా వీళ్ళ కేసీఆర్ గారు గిరిజన ద్రోహిగా మిగిలిపోతుందని చెప్పంటున్నాను. ఇప్పటికైనా మీరు వాస్తవాన్ని గ్రహించును ఆయన అని చెప్పంటున్నా. ఇదే గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్ కేంద్రం 7.5 రిజర్వేషన్ అమలు చేస్తుంది. జాతీయ స్థాయిలో గిరిజన జనాభా 7.5%. కాబట్టి జాతీయ స్థాయిలో 7.5% రిజర్వేషన్ సౌకర్యం విద్యా ఉద్యోగాలలో కేంద్రీయ విద్యాలయాలలో కానీ కేంద్ర స్థాయి ఉద్యోగాలలో 7.5% గిరిజనులు కల్పిస్తున్నా. మన రాష్ట్రంలో యు ఆర్ లిమిటింగ్ ఇట్ టు ఓన్లీ 6%. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జనాభాకు అనుగుణంగా మాత్రమే నువ్వు కల్పిస్తున్నావు. నువ్వు
తెలంగాణ రాష్ట్ర విభజనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృతమై ఉన్నటువంటి గిరిజన జనాభాకు అనుగుణంగా 10% కల్పించాల్సిన బాధ్యత ఇది రాజ్యాంగ నిబంధన అని చెప్పంటున్నా. వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు రాజ్యాంగ నిబంధనలను నువ్వు ఉల్లంఘిస్తున్నావు అని చెప్పంటున్నా. నేను 50% రిజర్వేషన్ కల్పన అనేది నీకు ఆబ్లిగేషన్, నీకు ఏదైతుందో ఆటంకం కాదు అని చెప్పంటున్నా. నేను ఏమనంటే కేంద్రాన్ని నివేదించిన నా కేంద్రానికి ఏం సంబంధమే? దిస్ ఈజ్ ఓన్లీ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ది స్టేట్. దిస్ ఈజ్ ఓన్లీ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ది స్టేట్. ఇది కేంద్రానికి సంబంధం లేని అంశం. కేంద్రానికి సంబంధం లేని అంశాన్ని కేంద్రాన్ని నివేదించాలని చెప్పని చెప్పుకుంటా నువ్వు రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం చేస్తుండు. నువ్వు కల్పించేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో. కేంద్రంలో ఆల్రెడీ జరిగేది 7.5% రిజర్వేషన్. ఇవాళ ప్రత్యేకించి గిరిజన రిజర్వేషన్ సంబంధించి శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించినాం. నో పొలిటికల్ పార్టీ ఈజ్ అపోజింగ్ టు ప్రొవైడ్ 10% రిజర్వేషన్ టు ట్రైబల్స్. నో పొలిటికల్ పార్టీ ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ. మొత్తం శాసనసభ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా వీళ్ళ గిరిజనులకు సంబంధించి జనాభా ప్రాతిపదికన 10% రిజర్వేషన్ కల్పించడానికి సానుకూలతతో ఉన్నట్టయితే అందరం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదిస్తే నీకెందుకు అభ్యంతరం? నీకెందుకు నువ్వు ఆటంకాలు ఏర్పరుస్తున్నావు? నువ్వు ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది. ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తా అని చెప్పని ముందుకు వచ్చిన సంతోషం. ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అమలు చేస్తా అని చెప్పాను సంతోషం అని చెప్పంటూ నేను. మా గిరిజనులు బిడ్డలయ, ఆదివాసీలు, లంబాడాలు, నాయకపోళ్ళు ఇప్పటికీ సమాజానికి దూరంగా విసిరేస్తున్నారు. సమాజానికి దూరంగా విసిరేస్తున్నారు చెప్పంటున్నా. ఏమనంటే గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన ఇంతమంది కొత్తగా సర్పంచ్లు అయిండు. అరే వాడికి అన్నం పెట్టు, కూడు పెట్టు, ఉపాధి కల్పించు. వాళ్ళ ఉపాధి కల్పనకు, విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఏదైతుందో నువ్వు వాళ్ళకి అన్యాయం చేసుకుంటూ నేను వేరు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన అంటే ఏంటి? ఏ విధంగా గిరిజనులకు ఉసురు పోసుకుంటాడు కేసీఆర్? ఏ విధంగా గిరిజనుల ఉసురు పోసుకుంటాడో దయచేసి ఆలోచించాలని గమనించాలని చెప్పంటూ నేను. ఇవాళ ఇప్పటికైనా చెప్పంటున్నాను మేము, ఇప్పటికైనా ఈ రాబోయే విద్యా సంవత్సరం ఇవాళ రేపు ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పంటున్నావు, ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పంటున్నావు, పదోన్నతులు కల్పిస్తా అని చెప్పంటున్నావు. నువ్వు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగని నీకు అని చెప్పంటున్నా. ఇమీడియట్లీ నువ్వు 10% వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి నువ్వు ప్రభుత్వ పరంగా చట్టాన్ని రూపొందించు. నీకు రాబోయే శాసనసభ ఫిబ్రవరిలో వెళ్తావు, నువ్వు ఎప్పుడు వెళ్తావో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింపజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పంటున్నా. గిరిజనులకు ఏదైతుందో జనాభా ప్రాతిపదికన 10% రిజర్వేషన్ కల్పించడానికి ఇలా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈవెన్ ఇప్పుడు 12% ఆల్సో వీ హ్యావ్ నో అబ్జెక్షన్. ఈవెన్ ఇప్పుడు 12% ఆల్సో వీ హ్యావ్ నో అబ్జెక్షన్. వారు కల్పించే రిజర్వేషన్ సౌకర్యం ఏదైతుందో తక్షణమే చట్టాన్ని రూపొందించు. ప్రత్యేక సమావేశాలు పిలువు అని చెప్పంటూ నేను. నువ్వు ప్రత్యేక సమావేశాన్ని, శాసనసభ సమావేశాలు పిలువు. ఏకగ్రీవ తీర్మానం ఆమోదింపజేసి సత్వరమే వీళ్ళ గిరిజనులకు సంబంధించి లెట్ ఇట్ బి ఆదివాసీలు, నాయకపోళ్ళు, గోండులు, లంబాడా వారికి అందరికి కలిపి ఏదైతుందో ఐదర్ 10% ఆన్ పార్ విత్ ది పాపులేషన్. ఇఫ్ ది స్టేట్ డిజైర్స్ 12%, లెట్ ఇట్ బి 12%. ఇవాళ సమాజంలో రిజర్వేషన్ పై హక్కు ఎవరికి ఉన్నది అని చెప్పంటే ప్రధానంగా ఎస్సీలకు, ఎస్టీలకు, దళితులకు ఉందని చెప్పంటున్నా. రిజర్వేషన్ పై మొదటి హక్కు, ప్రాథమిక హక్కు ఎవరికి ఉందంటే దళితులకు, ఎస్సీ ఎస్టీలకు. వాళ్ళకు కల్పించిన తర్వాతనే నువ్వు ఇతర గురించి ఆలోచన చేయాలి. నువ్వు ఎస్సీ ఎస్టీలకు కల్పించాలి రిజర్వేషన్ సౌకర్యం, నువ్వు కల్పించకుండా ఇలా నీ దొరతనంతో చెప్పంటున్నాను. నువ్వు వాళ్ళకి అన్యాయం చేస్తూ వాళ్ళు ఉసురు పోసుకుంటే ఉపేక్షించేది లేదు అని చెప్పని హెచ్చరిస్తూ అని చెప్పంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు కేసీఆర్ పేద మనిషి అయిపోయిండు, ఆయనకు శాతం అయితే లేదు.
లెట్ హిమ్ టేక్ రిటైర్మెంటే, ఆయన కంటే కేటీఆర్ బాగా పాలన చేస్తాడు అంటే ఏంటి? వెన్ యూ కంపేర్ కేసీఆర్ విత్ కేటీఆర్ బెటర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పని నువ్వు భావిస్తుంటే, కేసీఆర్ ఏదైతుందో అసమర్థుడు అని చెప్పి నువ్వే పేర్కొంటున్నావు. నువ్వు నేను ప్రతిపక్షం అనడం కాదయా. అధికార పార్టీ సభ్యులు ఏదైతుందో మా ఆయన పెద్ద ఆయన అయిపోయిండు, ఈసారి పెద్ద మనిషి, రిటైర్మెంట్ అయితే అయిపోతుంది కదా, ఆయన నిర్ణయాలు ఏదైతుందో సక్రమంగా ఉంటలేవు. మేము అదే చెప్తున్నాం, పెద్ద ఆయన నిర్ణయాలు సక్రమంగా ఉంటలేవు, గిరిజన ద్రోహిగా మిగిలిపోతున్నాడు. పెద్ద ఆయన ఏదైతుందో గిరిజన ద్రోహిగా మిగిలిపోతున్నాడు. నిన్నటి దాకా ఏదైతుందో ఉన్నత వర్గాలలో ఎకనామికల్ వీకర్ సెక్షన్ అమలు చేయకుండా ద్రోహిగా నిలబడిపోయిండు. ఆయుష్మాన్ భారత్ అమలు చేయకుండా ద్రోహిగా నిలబడిపోయిండు. మేమనడం కాదు, టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నాం. మా ఆయన వయసు మళ్ళింది, మా ఆయనకు వయసు మళ్ళింది, మా పెద్ద ఆయనకు ఇది చాలు చేసిన కానీ చాలదా? ఇది లేకుండా ఔరంగజీబ్ మొఘల్ సామ్రాజ్యంలో ఏదైతుందో మరి ఔరంగజీబ్ ఏ విధంగా రాజ్యాధికారం చేపట్టిండో ఈ మావోడు ఏదైతుందో ఔరంగజీబ్ పాత్ర పోషించబోతాడని కూడా ఇండైరెక్ట్ గా హెచ్చరికలు చేస్తున్నట్టు అనిపిస్తుంది.